ఆకుపచ్చ తెలంగాణ చేసేందుకు సర్కార్ హరితహారం పథకాన్ని మొదలుపెట్టిందన్నారు స్పెషల్ ఆఫీసర్ ప్రియాంక వర్గీస్. ఈ పథకాన్ని సక్సెస్ చేసేందుకు సీడ్ బాల్స్ టెక్నిక్ వాడుతున్నామన్నారు. రాష్ట్రంలో ఉన్న అడవుల్లో ఎక్కువ గుట్టలే ఉన్నాయని చెప్పారు. అందుకే సీడ్ బాల్స్ ని వాడుతున్నామన్నారు. రాష్ట్రాన్ని పచ్చగా చేసేందుకు అందరూ మొక్కలు నాటాలన్నారు కలెక్టర్ ఆమ్రపాలి. వరంగల్ అర్బన్ జిల్లా మడికొండలున్న సిటీ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ల సీడ్ బాల్స్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అటవీశాఖ పోలీస్ కమిషనరేట్ కలిసి చేసిన ఈ ప్రోగ్రాంలో అందరూ కలిసి సీడ్ బాల్స్ తయారు చేసిండ్రు. సీడ్ బాల్స్ టెక్నిక్ ద్వారా నేను అక్కడ చూశాను చిత్రదుర్గాలో. ఆ ఏరియాలో అంతా చేశారు వాళ్ళు. మైనింగ్ ఏరియా, ఓపెన్ డమ్ ఏరియాస్ అంతా కూడా ఈ సీడ్, రకరకాల సీడ్స్, గోట్స్ బ్రౌజ్ చేయలేని సీడ్స్, క్యాటిల్ తినలేని సీడ్లింగ్స్, మనుషులు పోలేని ప్రాంతాలు, అలాంటి ఏరియాలో ఈ సీడ్స్ని ఈ మట్టిలో ఫార్మ్ యార్డ్ మెన్యూర్ ప్లస్ ఈ కౌ యూరిన్, జీవామృతం అది పెట్టి కలిపి గట్టిగా చేసి, ఈరోజు అందరు చేసి ఉంటారు, మీరు అందరు చేశారు. అది గట్టిగా మనం ఇట్లా చల్లడం వల్ల, ఫస్ట్ రెయిన్కి చల్లడం వల్ల ఆ వర్షాలు పడి అవి కురుస్తూ అందులో మొలకలు వస్తాయి. ఈ పెట్టేది కూడా 100% వస్తుందని గ్యారంటీ లేదు. నేను అదే చెప్తున్నాను ముందే. అందులో 50% రావచ్చు, 60% రావచ్చు. దీంట్లో ఖర్చులు కూడా చాలా తక్కువ. మనకి యాక్చువల్లీ చాలా గుట్టలు అవన్నీ ఉన్నాయి, రాక్స్. ఇన్ఫాక్ట్ అందుకనే మనకి ఇంత ఎండ కూడా ఉంది, ఒక 2-3 degrees ఎక్స్ట్రా, బికాస్ మనకి అన్ని రాక్స్ ఉన్నాయి కాబట్టి. సో ఇప్పుడు ప్లాన్ ఏంటంటే ఈ ఏరియాస్ ని మనం ఐడెంటిఫై చేసి ఫస్ట్ రెయిన్ తర్వాత మనందరమే వెళ్ళి వీ విల్ త్రో దీస్ బాంబ్స్. సో ఒక 3 months 4 months తర్వాత దే విల్ స్టార్ట్, మొక్కలు రావడం స్టార్ట్ అవుతాయి. జనరలీ 50% సర్వైవల్ ఛాన్సెస్ ఉంటాయి. సో దీంతో పాటు మనం ప్యారలల్ గా వీ విల్ ఆల్సో ప్లాన్, ఎక్కడైతే మట్టి ఉందో ప్లాంటింగ్ కూడా తీసుకొని, సో దట్ ఆ హోల్